రబీ సీజన్ నుంచి జిల్లాలో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించామని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. అసలు పరిపాలన అంటే కాన్స్టిట్యూషన్ మనకుంది, రాజ్యాంగం ఉంది. అక్కడ రాజ్యాంగం ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్, స్టేట్ అసెంబ్లీ నడుచుకోవాలా. వాళ్ళు చేసిన శాసనాలని ఇక్కడ శాసనాలు చేస్తాం. ఆ శాసనాలని జీవో రూపంలో వస్తాయి, అది అధికారులు చేయాలా. కాన్స్టిట్యూషన్ తెలియదు, ఇక్కడ అసెంబ్లీలో శాసనాలు తెలియదు, జీవోలు తెలియదు, ఎవరి పార్టీ వాళ్ళు చేశారు. ఆ విధంగా టోటల్ నిర్మాణం చేశారు. అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నా మున్సిపల్ శాఖ అయితే గత 6 నెలల్లో నేను చేసింది ఏంటంటే ఫైనాన్స్ ప్లానింగే. అమరావతి రాజధాని తీసుకుంటే 3 ముక్కలు ఆటాడి దాన్ని నాశనం చేశారు. 58 రోజుల్లో ఒక్కటంటే ఒక్క కేసు లేకుండా రైతులు 34,000 ఎకరాలని రాష్ట్రానికి ఇచ్చి రాజధాని కట్టుకోమంటే దాన్ని నాశనం చేశాడు. 41,000 కోట్లకి 2014-19లో నేను టెండర్స్ ఇచ్చా, రోడ్లకి, డ్రైన్స్కి, బిల్డింగ్స్కి. 5,000 కోట్లు పే కూడా చేసాం. వాళ్ళకి ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలా. 5 సంవత్సరాలు దాటిపోయింది పాపం. దాన్ని నిర్ణయం చేశాడు. రైతులను ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. అయితే ఈ 6 నెలల్లో నేను మంత్రిగా, రాజధాని మంత్రిగా చేసింది ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ లీగల్ ప్రాబ్లం రాకుండా. ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళది క్లోజ్ చేయాల. క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది అనేది కాదు, అట్టే ఉంచి పెట్టారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన రోడ్లు కొంత తవ్వుకొని వెళ్ళిపోయారు, వాళ్ళ స్టీల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు కేసులు పెట్టారు. ఇవన్నీ సాల్వ్ చేయడానికి కమిటీలు వేసి, ఆ కమిటీలో డిస్కస్ చేసి, మళ్ళీ అధికారులు వాళ్ళతో డిస్కస్ చేసి అనేక దఫాలు అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోకుండా మళ్ళీ దాన్ని అథారిటీ మీటింగ్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి, మళ్ళీ మొన్న అసెంబ్లీలో కూడా పెట్టి అప్రూవ్ చేసి లీగల్ ఇష్యూస్ అన్నీ చేయడానికి 6 నెలలు పట్టింది. అది అవ్వగానే ఇమీడియట్గా టెండర్స్లకు ఎస్టిమేట్ చేయించాం. 62,000 కోట్లు అయింది. అందులో 45,000 కోట్లు గత 3 అథారిటీ మీటింగ్లు పెట్టి 45,000 కోట్లకి అథారిటీ మీటింగ్లో అప్రూవ్ చేసాం. రేపు ఉదయం క్యాబినెట్ ఉంది, క్యాబినెట్లో అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అవ్వగానే 4-5 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. మొత్తం 62,000 కోట్లు. మిగతావి కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్లో వర్క్స్ టేకప్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో 100% 100% అమరావతి రాజధాని కంప్లీట్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఇది ఒక రాజధాని అవుతుంది. డబ్బులు లేకపోయినా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి సహాయం అడిగారు, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇది సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఏంటంటే కొన్ని లోన్స్ తెచ్చుకుంటే, లోన్స్ ద్వారా చేస్తే అక్కడ కొంత ల్యాండ్ ఉంది, దాన్ని ఆక్షన్ చేస్తే మళ్ళీ డబ్బులు వస్తుంది. ఆ విధంగా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దీన్ని డిజైన్ చేశారు. కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నాశనం చేసింది. అంటే అమరావతి రాజధాని కడితే ఓన్లీ రాజధానే కాదు, అక్కడ దానివల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఈ రాష్ట్రానికి దానివల్ల ఎంతో ఇన్కమ్, లక్షల ఇన్కమ్ వస్తుంది. దానివల్ల 26 జిల్లాలని డెవలప్ చేయడానికి వస్తుంది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దాన్ని చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుభవంతో ఎన్డీఏ ప్రభుత్వం, అటు బీజేపీ, అటు జనసేన పార్టీ, కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో ఈ రాష్ట్రం మెల్లమెల్లగా ముందుకు అడుగులేస్తుంది. త్వరలో ఇది గాడిలో పడి ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.